यत्रैलोक्यमहीयसोऽपि महितं सम्मोहनं मोहनात् कान्तं कान्तिनिधानतोऽपि मधुरं माधुर्यधुर्यादपि सौन्दर्योत्तरतोऽपि सुन्दरतरं त्वद्रूपमाश्चर्यतोऽपि आश्चर्यं भुवनेन कस्य कुतुकं पुष्णाति विष्णो विभो. విష్ణువు అని సంబోధన చేస్తున్నారు. ఏంటి విష్ణు అంటే వ్యాపక స్వరూపం కదా, సమస్త జగత్ స్వరూపమే ఆయన. ఆ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి స్వామి ఆయన. అటువంటి ఆ విష్ణునామంతో స్వామి వారిని సంబోధన చేస్తున్నారు. ఆ సంబోధిస్తూ ఏం చెప్తున్నారయ్యా అంటే, ఆయన ఎలా ఉంటుందట ఆయన రూపము. త్రైలోక్య మహీయసోపి మహితం. మహితం అంటే అది ఎంతో అందమైనది, ఆ మహత్తు కలిగినటువంటిది. అంటే స్వామివారి ఈ విభూతి, ఆ పరమాత్మ యొక్క విభూతి సమస్త జగత్తులంతటా ఉంది అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ విభూతి, ఆ మహత్తు ఈ అన్ని మహత్తులకన్నిటికంటే కూడా మహత్తరమైనదట ఆ స్వామివారి రూపం. ఏంటి, ఎక్కడ మన లోకమా? కాదట, త్రైలోక్యం. ఈ ముల్లోకాలలో కూడా ఆ మహితమైనది నీ మహత్తుకి. ఆ మహత్తు కలిగిన వాటికి అన్నిటికంటే కూడా అత్యధికమైనటువంటి మహత్యాన్ని కలిగినటువంటి వాడిదయ్యా నీ రూపము. అంతేనా? సమ్మోహనం మోహనాత్. మోహనం అంటే చాలా ఆకర్షించేది. మనం ఆ కృష్ణ శబ్దంలోని కర్షణ శబ్దం ఉంది కదా, అంటే ఆయన మన మనసులను అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాడు. అలా లోకంలో ఎన్నో ఆకర్షించే విషయాలు ఉంటాయి. అలాంటి ఈ మోహనమైనటువంటి వాటిల్లో ఎలా సమ్మోహనమైనదట, సంపూర్ణంగా తనలో లీనం చేసుకునేటటువంటి ఆ స్వరూపమట ఆయనది. ఇంకా కాంతం కాంతి నిధానతోపి. ఏమిటి ఈ కాంతి? ఈ కాంతులకెల్లా కూడా మూలమైనదట ఆయన రూపం. ఏమిటి అసలు కాంతి ఏమిటి? కాంతి ఏంటయ్యా అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే శోభ దీప్తి అని చెప్తున్నారు. ఈ కాంతి ఆయన కీర్తికి కూడా చెప్తూ ఉంటారు. ఈయన కీర్తి, ఆ కీర్తి శోభలు అంతటా వెల్లివిరిచాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈయన ఈ సమస్త ఈ జగత్తుకి కూడా కాంతినిచ్చేటువంటి, జ్యోతిర్మండలాలకు కూడా కాంతినిచ్చేటువంటి ఆ స్వామి ఈ కాంతి నిధానం, ఈ సమస్త వెలుగులకి వెలుగునిచ్చేటువంటి కాంతి నిధానమైనటువంటి ఆ స్వరూపం ఆ పరమాత్మ. అంతేనా? మధురం మాధుర్య దుర్యాదపి. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనకి మాధుర్యాన్ని కలిగించేటువంటి పదార్థాలు కానీ వస్తువులు కానీ చాలా ఉంటాయి. ఇటువంటి ఈ మాధుర్యంగా అందించేటువంటి వాటిలన్నిటిలో కూడా మధురం మాధుర్యాదపి అన్నిటికంటే మహత్తరమైనటువంటి మాధుర్యాన్ని కలుగజేస్తూ ఉంటుందట ఆయన రూపం. అంత సమ్మోహనకరం, అంత మాధుర్యకరమైనదట. ఇంకా సౌందర్యోత్తరతపి సుందరం అంటే ఈ అందమైనవి ఎన్నో ఉన్నాయి కదా. ఈ అందమైనవన్నీ మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి కొన్ని. అయితే ఈ లోకంలో కనిపించే అందాలన్నీ కూడా ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించవు. కానీ పరమాత్మ యొక్క ఈ సుందరత్వం, ఈ సౌందర్యం శాశ్వతమైనది కాబట్టి అది దానివల్ల కలిగే ఆనందం కూడా శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి ఈ సుందరం అందమైన వాటిల్లోకెల్లా ఉత్తమమైనదట సుందరోపి. ఆ ఉత్తమమైనటువంటి ఆ అందమైన అందం కలయికగా ఉన్నారట స్వామి. అలాంటి స్వామి తద్రూపం ఆశ్చర్యతో ఆశ్చర్యం భువనే. ఈ ముల్లోకాలలో కూడా లక్షణాలు ఎన్నున్నాయ్యా? ఇది నీ మహత్వం చెప్పుకుందామా, లేదా సమ్మోహనాకారాన్ని చూద్దామా, ఈ కాంతి నిధానం అంటామా, లేదా మాధుర్య ఘనివి అని చెప్పనా, సౌందర్య నిధివి అని చెప్పనా? ఎన్ని లక్షణాలు ఉన్నాయ్యా? ఈ అన్ని లోకాలలోకెల్లా ఆశ్చర్యకరమైన వాటిల్లో, ఆశ్చర్యం అంటే మనం విస్మయం చెందుతాము.
ఆ ఒక ఆనందంతో కలిగిన ఆశ్చర్యం, విస్మయం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఈ విస్మయాలు కలిగించే వాటికి అన్నిటికల్లా విస్మయం కలిగించేదట స్వామి రూపము. స్వామి ఎటువంటి అత్యుత్కృష్టమైనటువంటి రూపము, అతి విభ్రాంతి కలిగించేటువంటి నీ రూపాన్ని అన్ని లోకాలలో ఇటువంటి రూపం నీది. కస్య కుతుకం పుష్ణాతి, ఇటువంటి రూపం ఎవరికి కుతూహలం కలిగించదయ్యా? ఒక్కరు ఏదో గోపికలు నీ వెంట పడ్డారనుకుంటామా? అలా మాత్రమే కాదు, ఈ రూపం నీ గొప్పతనం ఎవరిని ఆకర్షించదు, ఎవరికి నీ పట్ల కుతూహలం కలిగించదు అని ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాడు.